ఆయన ఆయన లేని సినిమా ఎట్లుందన్న? నిజంగా అక్కినేని అఖిల్ అభిమానులకైతే ఇది పెద్ద పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక లెనిన్ మూవీతో ఒక జెన్యున్ హిట్ కొట్టిండన్న అఖిల్ మాత్రం. నిజంగా ఫ్యాక్షనిజం పుట్టిందని అంటే ఎక్కడి నుంచి అని అంటే మనం బాలకృష్ణ వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్తాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా అక్కినేని అఖిల్ అభిమానుల నుంచి పుట్టింది, లేకపోతే అఖిల్ నుంచి పుట్టిందని చెప్పేసి అనొచ్చు అన్న. ఆ నరకడం ఏందన్న నరకడం అసలుకి పుష్పాల అల్లు అర్జున్ రప్ప నరికితే అంతకు మించి నరుకుతుండు. సో టోటల్గా చెప్పాలంటే కింగ్ కడుపులో కింగే ఉడతాడని చెప్పేసి నిరూపించాడు ఈ మూవీతోని. ట్రోలర్స్ అందరికి ఒకటే చెప్తున్నా, అసలుకి అఖిల్ ఒక హిట్ కూడా కొట్టాడని చెప్పేసి అని అంటారు కదా. మనం పుట్టక ముందుకే సిసింద్రి మూవీ నుంచి ఒక హిట్ కొట్టిండు, మళ్ళా ఆ హిట్ని ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ లెనిన్ మూవీని చేసిండు. నిజంగా నా భాగ్యశ్రీ అందాలైనా సరే ఆ తెరకే అందం వచ్చిందన్న, సినిమా థియేటర్ తెరకే అందం వచ్చింది. సో ఓవరాల్గా ఇలాంటి సినిమా మాత్రం నిజంగా డైరెక్టర్ లెనిన్ మూవీకి మన అఖిల్ని పెట్టి చాలా న్యాయం చేసిందని చెప్పొచ్చు. 70% డైరెక్టర్ న్యాయం చేస్తే 110% మన అఖిల్ న్యాయం చేసిండు. చాలామంది అంటారు యాక్టింగ్ రాదు అని, యాక్టింగ్ పుట్టింది అక్కడి నుంచి అని చెప్పేసి నిరూపించిండు. ఓవరాల్గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్. శివాజీ యాక్టింగ్ ఎట్లుంది ఇంతకి? నిజంగా ఒకప్పుడు ప్రకాష్ రాజ్ని మనం విలన్గా చూసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో శివాజీ గారిని అయితే నిజంగా ఒక నెగిటివ్ రోల్తోనే ఒక విలనిజం అంటే చూపించిండు. చాలా బాగుందన్న సినిమా మాత్రం. గెటప్ సీను అయినా సరే, లేకపోతే శివాజీ అయినా సరే, నిజంగా అక్కినేని నాగార్జున కూడా ప్రొడ్యూసర్గా చేసి చాలా మంచి పని చేసిండు. ఇంకా ఎస్ఎస్ తమన్ అయితే నాటు సారా తాగి ఒక ఏమంటారు బీజిఎం కొడితే ఎట్లుంటుందో అట్లుంది.